ముండ్ల తుప్పలు అంటే, ముండ్లు అనగా దేవుని వాక్యమును అణిచివేసే కార్యములు, దేవుని వాక్యాన్ని ఎదగకుండా అణిచివేసే కార్యాలు, ఈ జీవన సంబంధమైన కార్యములు, విచారాలు తర్వాత ధన భోగము, ధనముతో భోగము అనగా ధనముతోనే సంతోషించాలనుకునే విధానం అంతా కూడా ఏం చేస్తుందంటే వాక్యాన్ని అణిచేస్తా, దేవుని యొక్క మాటలను అవి ఫలించకుండా చేస్తాయి. చూడండి 13వ అధ్యాయము మత్తయి సువార్త 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఇక్కడ మనం చూసినట్లయితే ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వింటాడు, వాక్యము శ్రద్ధగా వింటారు. అయితే కాలము గడిచే కొలది ఐహిక విచారాలు అంటే ఇహలోక సంబంధమైన విచారాలు, చింతలు, తర్వాత ధన మోసము, ధనము చేత మోసపోవటం, ధనము కొరకు మోసపోవటం, ధనము కొరకు మోసగించడం. ఈ రోజుల్లో ఇదంతా జరుగుతూనే ఉంది. ఎప్పుడూ కూడా ఈ ధనము మీద మనసు ఉన్నంత కాలము దేవుని మీదకి మనసు రాదు. ధనము అడ్డు కాదు, కానీ మన మనస్సు గురించి, మన హృదయాన్ని గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. మన హృదయంలో మనం అధికముగా ఫలించాలంటే, ఫలభరితంగా ఉండాలి అంటే ఆ వాక్యమునకు అడ్డులు ఉండకూడదు, అణిచివేసే కార్యాలు ఉండకూడదు. ఎన్నో విషయాలు మనల్ని అణిచివేస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి విచారాలు, అయ్యో రేపు సంగతి ఎట్లాగా, తన భవిష్యత్తు ఎట్లాగా, మన పిల్లల భవిష్యత్తు ఎట్లాగా, పిల్లలకు వివాహాలు ఎట్లాగా, ఎలాగ ఇల్లు కట్టాలి, ఎలాగ మనం పైకి రావాలి, ఈ యొక్క ఆలోచనలతోనే ఉంటారు. కానీ దేవుని వాక్యానికి కొంచెం కూడా స్థలము ఉండదు. కానీ వాక్యం వింటారు, శ్రద్ధగా వాక్యం వింటారు. ఈ వాక్యం మన కొరకే అనుకుంటారు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ వాక్యానుసారంగా నడవటానికి అవకాశం ఉండదు, సమయం ఉండదు. కనుక ఈ వాక్యం కంటే కూడా, దేవుని మాటల కంటే కూడా, దేవుని రాజ్యాన్ని కంటే కూడా ఎక్కువగా మనసు ఎక్కడ ఉంటుంది? వారి యొక్క ఆశలన్నీ కూడా ఇహ సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన ఆశలు. కొంతమందికి ధనమే కావచ్చు, ధనమే వారిని దూరం చేయవచ్చు, దేవునికి దూరం చేయవచ్చు. లేకపోతే శరీర కార్యాలు, శరీర కోరికలు, ఏదో ఒకటి, ఏదో ఒక మనకు బలమైన కోరికలు ఏదైనా సరే దేవుని వాక్యాన్ని ఎదగకుండా చేస్తాయి, దేవుని వాక్యాన్ని పైకి ఎదగనివ్వవు. ఏంటి ఆ యొక్క కార్యాలు అంటే, ఈ ఎక్కువ శాతం ఇక్కడ దేవుని వాక్యంలో కూడా ఈ విషయానికి సంబంధించి ధనము అనే ఎక్కువగా ఉంది. ఐహిక విచారములు, ధన మోసము. అక్కడ కూడా జీవన సంబంధమైన విచారాలు, తర్వాత ధన భోగము. ఇక్కడ కూడా ధనమే. అంటే ఈ యొక్క ముండ్ల పొద నేల ఎక్కువ దేన్ని ఆశిస్తుంది అంటే, ఈ లోకంలో ఏదో సమకూర్చుకోవాలి, ఈ లోకంలో ఏదో మనము సాధించాలి అనుకునేటువంటి ఆశలు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన ఆత్మీయ జీవితాన్ని అణగార్చి వేస్తాయి, ఆత్మలో ఎదగకుండా చేస్తాయి, దేవునిలో ఫలించకుండా చేస్తాయి, విశ్వాసంలో ఎదగలేవు. ఇవన్నీ కూడా ప్రార్థనకు దూరం చేస్తాయి, వాక్యానికి దూరం చేస్తాయి, దేవుని సన్నిధికి దూరం చేస్తాయి, ప్రేమకు, సంతోషానికి, సమాధానానికి ఈ యొక్క కోరికలు దూరం చేస్తూ ఉంటాయి. ధనాపేక్ష, ధన ఆశ. మనం బైబిల్లో నుంచి చూస్తే, ధనము చేత మోసపోయిన వారు, ధనము కొరకు మోసపోయిన వారు, ధనము కొరకు మోసగించిన వారు చాలా మంది బైబిల్లో చూడగలం. లోతును మనం చూసినట్లయితే, లోతు ఉన్నదాంతో తృప్తి పడలేదు కదా. ఆల్రెడీ అప్పటికే అబ్రహాము, లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉంది, అంత ధనం ఉంది. కానీ ఏం చూశాడు? పచ్చని ప్రాంతం చూశాడు. పచ్చని ప్రాంతం దేనికి ఆశ, దేనికి గుర్తుంది? పచ్చని ప్రాంతము, నీళ్లు ప్రవహించే
ప్రదేశము. ఇది ఇది ఎవరు కోరుకుంటారు? పంటలు బాగా పండుతాయి, పశువులు చక్కగా బ్రతుకుతాయి. అంటే ఏంటి? లాభమును ఆశించే. చూడండి, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఇంకా కొంచెం మనం బలపరుచుకుందాం, ఇంకా కొంచెం మనం బలం పొందుదాం. ఏది? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. బాగానే అక్కడ కూడా బాగా సంపాదించాడు. వాక్యం వినేవాళ్ళు కూడా సంపాదిస్తారు. ముళ్ళ తొప్పుల హృదయం లాంటి వారు కూడా బాగానే కానీ వారు ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే వాక్యము, దేవుని రాజ్యం విషయంలో ఓడిపోతారు. బాగానే వాక్యం వింటున్నాం కదా, బాగానే భక్తి చేస్తున్నాం అనుకుంటారు, కానీ వారి గమ్యానికి చేరరు. ఏదైతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యము వైపు వాళ్ళు ప్రయాణం చేయరు, ఈ లోకం వైపే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆయన లోపలికి వెళ్ళాడు, ముందు బయట ఉన్నాడు, కొంచెం లోపలికి వెళ్ళాడు. లోపల మరి ఏమేమి సంపాదించాడు? మొత్తం సంపాదించాడు. కానీ ఆ నాశనం అయ్యే సమయంలో బయటకు వచ్చేటప్పుడు చిల్లుగవ్వ కూడా బయటకు తీసుకుని రాలేదు. ఇప్పుడు మోసపోయాడు. ఒకవేళ లోతు అబ్రహాము, దేవునితో సహవాసం కలిగిన అబ్రహాముతోనే ఉంటూ ఉంటే, ఆయన ఆలోచన ప్రకారము, దేవుని యొక్క ఆలోచన ప్రకారము ముందు వాళ్ళు వెళ్తే, ఆయనతో కలిసి వెళ్తే ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు. సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. దేని కొరకు? ఇంకా సంపాదన కావాలి, ఇంకా కొంచెం మనం సంపాదించాలి కదా. ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారంటేనే పెద్ద భారంగా భావిస్తారు కదా. నారు పోసిన వాడు నీరు పోయడా అని అంటారు మళ్ళీ సామెత. కానీ సామెత అలాగే అంటానే ఉంటారు, కానీ భారం మాత్రం ఎత్తి మీద వేసుకుని మోస్తానే ఉంటారు కదా. దేవుడు ఇచ్చిన బిడ్డలు దేవుడు చూసుకోలేడా? ఆ సమయానికి దేవుడు కార్యాలు చేయలేడా? విశ్వాసం లేక ఈ యొక్క ఆలోచనలు పెట్టుకుంటా ఉంటారు. చూడండి, అలాగే వెళ్ళాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ చివరికి కుటుంబములో ఓడిపోయాడు. కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోయాడు, తన జీవితాన్ని చక్కబెట్టుకోలేకపోయాడు. చివరికి చిల్లుగా కూడా చేతుల్లో లేకుండా ఒట్టి చేతులతో బయటికి రావాల్సి వచ్చింది. ధనము కొరకు మోసపోయిన వాడు, దేవుని రాజ్యానికి దూరం అయిపోయిన వాడు. చూడండి, మన తర్వాత ఇంకా చూసినట్లయితే, ఇప్పుడు మనం చూసినట్టు వాక్య భాగంలోకి వెళ్దాం. మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో అక్కడ ఒక యవనస్తుడైన ధనవంతుడు, ఆయన కూడా ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వాడే, అంటే క్రైస్తవుడే. ఆయన దగ్గరకు వచ్చి నడి రోడ్డు మీద మోకాళ్ళుని కదా. ఎవరైనా నడి రోడ్డు మీద మోకాళ్ళు ఉండడానికి కొంచెం సందేహిస్తారు, కానీ ఆయన ఏం చేశాడంటే నేను భక్తి పరుడను అని చూపించుకోవాలి. ఆయన నడి రోడ్డు మీద ప్రభు వెళ్తుండగా మోకరించాడు. చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు, ఎంత ఆస్తిపరుడైనా చూడండి ఎంత దీనంగా ఉన్నాడో. ఇది మనుషులకు కనబడే భక్తి. మనుషులు చూసినప్పుడు అది వారికి చాలా ప్రోత్సాహాన్నిచ్చే భక్తి. ఆయన అడుగుతున్నాడు, మరలా దేని గురించి అడగట్లేదు. ఏం అడుగుతున్నాడు ఆయన? నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేమి చేయాలి అన్నాడు. కానీ ఈ లోకంలో నాకు అది ఇది కొంచెం సహాయం చేయ ప్రభు అని ఏం అడగలేదు. ఏ రోగం కోసమో, ఏ యొక్క అవసరత కోసమో, ఏ యొక్క బాధల కోసమో ఆయన దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఏమడుగుతున్నాడు? నిత్య జీవమునకు వెళ్ళాలంటే నేనేమి చేయాలి? మంచి ప్రశ్న. చూసారా, పక్కన వాళ్ళు అనుకుంటారు, చూసారా ఎన్ని అవసరాలు ఉన్నాయి లోకాలు, ఏమీ అడగలేదు, కానీ ఆయన ఏమో కోరుకున్నాడు? నిత్యరాజ్యాన్ని. ఎంత భక్తిలో, విశ్వాసంలో ఎంత గొప్ప మెట్లో ఉన్నాడో. ఇది మనుషులకు కనబడే భక్తి మాత్రమే. అయితే ప్రభు అన్నాడు, ఆజ్ఞలు తెలియను కదా నీకు తెలుసు కదా అంటే. ఏంటి ఆజ్ఞలు అనగానే ప్రభు చెప్పాడు మరలా అవన్నీ కూడా. చెప్పినప్పుడు ఇవన్నీ నా బాల్యం నుండే నేను అనుసరిస్తున్నాను. పక్కోళ్ళకి వాక్యంలో కూడా ఎంతో ఎదిగిన వ్యక్తి, ఎంత మంచి భక్తుడో కదా. పైకి మాత్రమే, తర్వాత తేలిపోయి చూడండి. అప్పుడు అన్నాడు, ప్రభువు అతన్ని ప్రేమించి, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి
నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమునందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు ఒక విషయాన్ని గ్రహించాడు ఆయనలో. అన్నీ బాగానే ఉన్నాయి, ఓకే, కానీ ఇక్కడ ఆయన అడిగింది ఏంటంటే నీ మనస్సు సమస్య, నీ హృదయము సమస్య ఉంది. ఏంటది సమస్య? నీ హృదయము ఎక్కడ ఉంది అంటే మనసంతా నీ ఆస్తి మీదే ఉంది, దేవుని మీద లేదు. అది సమస్య. ఆస్తి ఉండడం తప్పు కాదు, ఆస్తి ఉండడం తప్పు కాదు. అయితే నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆస్తి మీద, దేవుని మీద కదా. ఆ బెల్షాజరు దగ్గర నిన్ను తాసులో తూయగా నువ్వు తేలిపోతివి అని ఉంది. అంటే ఇక్కడ ప్రభువారు ఒక టెస్ట్ పెట్టాడు. ఇటువైపు దేవుడు, ఇటువైపు ఆస్తి. ఇప్పుడు నీ మనసు దేని మీద ఉంది అని ప్రభు చెప్పాడు. దీన్ని గనక అమ్మేసేస్తే, దీన్ని గనక అమ్మేసి బీదలకు ఇచ్చేస్తే అప్పుడు నీ మనసు అంతా నా మీద ఉంటుంది. ఇక వెనక చూడడానికి అవకాశం ఉండదు కదా. మరలా నాకు అది పోయింది, పంట పాడైపోయింది, లేదంటే పంట వేయాలి, పంట తీయాలి, కొయ్యాలి, ఈ ఆ పని అంతా కూడా ఈ ఆలోచన లేకుండా ఉంటుంది కనుక వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు నీ మనసు వెనక్కి చూడదు, ఎందుకంటే మొత్తం ఇక లేదు, నాకంటూ ఏమీ లేదు కాబట్టి వెంటనే ఏం చేస్తావు? దేవుని మీదే నీ మనసు ఉంచుతావు. చేస్తావా అని అడిగాడు. అప్పుడు ఆయన మనసులో అనుకున్నాడు, చాలా దుఃఖపడుతూ, వ్యసనపడుతూ, చాలా మూలుక్కుంటూ వెళ్ళిపోయాడు. అంటే మనసు ఎక్కడుంది? దీనికి ఎక్కడుంది? ఆయన ఆస్తి మీదే. ఆస్తి ఉండడం తప్పు అనలేదు ఆయన. అయితే నీ మనస్సు గురించి మాట్లాడుతున్నాడు. నీ హృదయము ఎక్కడ ఉంది? నీ హృదయము ఎక్కడుంది? అది కావాలి. నీ హృదయము దేవుని మీద ఉంటే ఈ ఆస్తి నీకేమీ హాని చేయదు. ఇప్పుడు నీ ఆస్తి మీదే నీ మనసు ఉంది కనుక నిత్యరాజ్యానికి వారసుడు కాలేవు. నువ్వు నిత్యరాజ్యానికి వారసుడు కావాలంటే ఈ మనసు ఇటు రావాలి. ఈ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీదకి రావాలి. కాబట్టి నీకు పూర్తిగా నీ మనసంతా దాని మీదే కేంద్రీకరించేస్తున్నావు. అది నిన్ను బాగా బలంగా పట్టుకుంది. దాన్ని అమ్మేసేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు నిత్యరాజ్యం దొరుకుతుంది నీకు, పరలోక రాజ్యం దొరుకుతుంది నీకు అన్నాడు. ఆయన మూలుక్కుంటూ, ముక్కుకుంటూ, ఆయన ఎంతో సణుక్కుంటూ, వ్యసన పడుతూ, బాధతో తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఆయన కోరుకుంది ఏంటి? నిత్య జీవం ఇప్పుడు అవసరం లేదు, అంతేనా? ముందేమో వచ్చిన ఉద్దేశం ఏంటి? నిత్యరాజ్యం కావాలని. ఆ తర్వాత జరిగిందేంటి? ఇప్పుడు వద్దులే, తర్వాత చూసుకుందాం. చూసారా? ఇక్కడ కాలము గడిచిన కొలది ఏముంది? అక్కడ ముండ్ల పొద నెలలో హృదయం లాంటి వారు ఎలాంటి వాళ్ళంట? వాక్యం వింటారు కానీ కాలము గడిచే కొలది జీవన సంబంధమైన విచారములు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈయనకి వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, దేవుడు తెలుసు, అన్ని తెలుసు, ఆజ్ఞలు తెలుసు, అన్ని తెలుసు. కానీ ఆయన మనసంతా దేని మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు ధనము మీదకి వెళ్ళిపోయింది. సరే, ఒకరోజు ఎవరైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు కదా. ఐశ్వర్యంతులైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, పేదవాళ్ళైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఒక రోజున. ఇప్పుడు ఈయనకి ఏం కావాలి? ఇప్పుడు ఆస్తి ఉంటే నాకు చాలు అనుకుని వెళ్ళిపోయాడు. ఆస్తి లేకపోతే నాకు దిక్కెవరు, నాకు ముద్దట్టేది ఎవరు? ఇక ఎన్నెన్నో ఆలోచనలు. ఇదే జీవన సంబంధమైన చింతలు, జీవన సంబంధమైన చింతల్లో పడిపోయాడు ఈయన. ఏ నేలగా ఉన్నది ఈ నేల? ముండ్ల పొద నేలలో పడిన విత్తనాలు ఎలాగున్నాయో ఈ హృదయాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. వాక్యం వింటారు కానీ వాక్యానికి స్థలము ఉండదు, ఎదగటానికి అవకాశము ఉండదు. ఈ ఆశలు ఆ వాక్యాన్ని అణిచివేస్తా ఉన్నాయి. నిత్య జీవ మార్గానికి వెళ్లకుండా నీలో ఆ ఫలభరితమైన జీవితము ఫలించకుండా ఈ యొక్క జీవన సంబంధమైన చింతలు అణిచివేస్తా ఉన్నాయి. ఆయన వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఒక రోజున ఆయనకు తప్పకుండా చనిపోయి ఉంటాడు. చనిపోయి ఉంటాడా? చనిపోయాడు. ఈరోజు లేడుగా. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆస్తి ఇక్కడే ఉంటుంది, ఆస్తి ఇక్కడే ఉంటుంది. అక్కడ ఒక సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అటు నరకమా,
పరలోకమా. అక్కడికి వెళ్ళి సెంటర్లో నుంచున్నాడు. అక్కడ ప్రభు ఉన్నాడు, ఈ ఒక పక్క ప్రభు ఉంటాడు, ఒక ప్రక్క ఈ యొక్క దయ్యాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ నిలబడి ప్రభువా నన్ను చేర్చుకో అంటే ఏమంటాడు ప్రభు? నేను ఆ రోజునే చెప్పాను నీకు. ఏ రోజు చెప్పాను? నువ్వు అడిగావు, మంచిగా అడిగావు, నిత్య జీవం కావాలని అడిగావు. కానీ అడిగినప్పుడు నీకు చెప్పిన మాట నువ్వు వినలేదు. ఆ రోజునే కనుక దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే ఈ లోకములోనూ భూలోకములోనూ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేవాడివి, ఈ రోజు నాతో సంతోషంగా ఉండేవాడివి. కానీ నువ్వు కోరుకున్నది, నువ్వు నీ ఆస్తిని కోరుకున్నావు. ఇప్పుడు నీ ఆస్తి నీకు ఏమీ సహాయం చేయలేదు. చేస్తుందా? భూమి మీద ఉన్న ఆస్తి పరలోకంలో ఏదైనా ఉపయోగపడుతుందా? దేనికి పనికిరాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇది గుర్తుపెట్టుకోవట్లా. చాలా మంది ఆత్మ విషయమైన ఆలోచన లేదు. ఏదో ధనము, ఆశ, లోకము, ఏదో సంపాదన, అది ఇది సుఖము సౌఖ్యము, ఈ ఆలోచనలోనే ఉన్నారు కదా. ఇది ఒకరోజు చస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనే ఆలోచన ఎవరికి ఉండటం లేదు. ఈ రోజుకి మనం ఇలాగుంటే చాలు, ఈ బ్రతికి ఇలా ఉంటే చాలు, నాకు ఈ లోకంలో సంపాదన ఉంటే నాకు చాలు అని తృప్తి పడిపోయే ప్రజలు. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు సంపాదించింది ఏది నీతో రాదు, ఏది నీకు సహాయపడదు. ఆ రోజున వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రోజున నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ముండ్ల పొదలలో విత్తబడిన నేలను పోలిన వారి హృదయము ఇలాగే ఉంటుంది. వాక్యము వింటారు కానీ వాక్యము లోపల ఫలించదు. వాక్యము లోపల ఎదగదు. వాక్యము నాకు స్థలము ఉండదు. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యానికి స్థలం ఉండదు, ప్రార్థనకు స్థలం ఉండదు, ఆ దేవుని సన్నిధికి స్థలం ఉండదు, దేవుని కార్యాలు దేనికి స్థలం ఉండదు. ఎప్పుడు లోకంలో ఉన్న ఆశలు, ధనభోగము, ధనము చేత సుఖమును అనుభవించాలి, ధనము చేత సౌఖ్యాన్ని అనుభవించు తప్పులేదు. కానీ నీ మనసు ధనం మీద కాదు ఉండాల్సింది. ధనం ఉండడం తప్పులేదు, కానీ ధనం ఎక్కడ ఉండాలి? ధనము నీ కాళ్ళ కింద ఉండాలి. దేవుని వాక్యము నీ తలపైన ఉండాలి. ఎప్పుడైతే ధనము తలపైకి వెళ్ళిందో అంతే, ఫినిష్. కనుక అది మన కంట్రోల్లో ఉండాలి. కానీ మనము ధనము యొక్క కంట్రోల్లోకి వెళ్ళకూడదు. ఆస్తుల యొక్క కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు. మన కంట్రోల్లోనే అంతా ఉండాలి. ఈ లోకము అంతా మన కంట్రోల్లో ఉండాలి. మనము దేవుని కంట్రోల్లో ఉండాలి. మనం చెప్పినట్లుగా ఈ లోకంలో ఉన్నవి మన కంట్రోల్లో ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా మనము దేవుని కంట్రోల్లో ఉండాలి. కనుక ఈ ఆస్తి కోసం ప్రయాసపడి చివరికి సమస్తము కోల్పోయాడు. ఇంకా అక్కడ చూసినట్లయితే ప్రభు అన్నాడు 24 దాని ముందు, అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. శిష్యులతో ఏం చెప్పాడు? ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో వెళ్ళటం చాలా దుర్లభమండి అన్నాడు. అంటే అందరూ అలాగే ఉంటారా? అందరికీ అదే సమస్య? అబ్రహాముగా సమస్య లేదు, యోబుకి ఆ సమస్య లేదు, ఇంకా చాలా మంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, వాళ్ళకి ఆ సమస్య ఏమి. ఎందుకంటే వాళ్ళకు కలిగిందంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది, కానీ వాళ్ళు దాని కంట్రోల్లోకి వెళ్ళలేదు. అది సమస్య. నీ మనసు ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. అప్పుడు ఆయన ఆ మాటకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లన్నాడు, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ఒంటె సూది బెజ్జంలోనైనా దూరటానికి ప్రయత్నం చేస్తుందేమో కానీ ధనవంతుడు ధనము మీద మనసు ఉంచిన వాడు దేవుని రాజ్యములో ప్రవేశించటము సాధ్యము కానే కాదు అని ఖచ్చితంగా చెప్పేస్తా ఉన్నాడు.
మరి అయితే ఎవరు ప్రభువా పరలోక రాజ్యంలో ఎవరు చేరతారు? చూడండి తర్వాత ఏముందంటే, అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యము అనెను. ఇప్పుడు చాలేం. ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, పరలోకానికి, నిత్య రాజ్యానికి, రక్షించబడడానికి దేవునికి సమస్తము సాధ్యమే అన్నప్పుడు ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉండాలి? ధనం వల్ల సాధ్యమా? ఐశ్వర్యం వల్ల సాధ్యమా? ఆస్తి వల్ల సాధ్యమా పరలోక రాజ్యం వెళ్తాం? కానీ ఎవరి వల్ల సాధ్యమంట? దేవునికి అసాధ్యమైంది కాదు, దేవునికి సమస్తము సాధ్యము. నిన్ను దేవుని రాజ్యంలో చేర్చడానికి ఆయన సమర్థుడు, నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. కనుక మనసు, నిన్ను రక్షించువాడి మీద నీ మనసు ఉండాలి, నిన్ను దేవుని రాజ్యంలోనికి చేర్చువాడి మీద నీ మనసు ఉండాలి. అంతేగాని ఆ మనసును తీసుకొచ్చి ఈ ఆస్తి మీద పెట్టారనుకోండి, దానివల్ల సాధ్యం కాదు. అదే నీ రాజ్యంలోకి, దేవుని రాజ్యంలోనికి చేర్చలేదు. పేతురు అన్నాడు అప్పుడు, ప్రభా మేము అన్నీ విడిచిపెట్టి వచ్చేసాం కదా, మరి మాకేంటి? అవును ప్రియుల, నిజంగా చెప్పాలంటే వీళ్ళు మంచి హృదయం కలిగిన వాళ్ళు. చెప్పిన వెంటనే అన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. చాలా మంచి, ఏమీ లేదు పాపం, పేదవాళ్ళే. కానీ దేవుని వాక్యము ఎవరిలో పనిచేసింది? వాళ్ళు బాగా పనిచేసింది. వెంటనే వచ్చేసారు. ఒక డౌట్ వచ్చింది, ప్రభా మరి మాకేంటి ప్రభా అంటే, ప్రభు అన్నాడు, నీవు ఈ లోకంలో ఏదైతే విడిచిపెడతారో, అందుకు యేసు ఎట్లా అన్నాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, అంటే హింసలు ఉంటాయి, హింసలు ఖచ్చితంగా ఉంటాయి, క్రైస్తవుడికి అన్నీ ఉంటాయి, దాంతోపాటు హింసలు కూడా. హింసలతో పాటు నూరంతలు ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమైనా కొరత ఉందా? చాలండి. ఏమైనా కొరత ఉంటుందా? దేవుని వెంబడిస్తే ఈ లోకంలో ఆస్తి విడిచిపెడితే, తల్లిదండ్రులను విడిచిపెడితే, పిల్లలను విడిచిపెడితే, వీళ్ళని విడిచిపెట్టినందువలన దేవుని రాజ్యం కొరకు ఏమైనా కొరత కలుగుతుందా? ఈ లోకంలోనూ ఆశీర్వాదకరంగా ఉంటావు, పరలోకంలోనూ ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ లోకంలో ఒక వంతు విడిచిపెడితే దానికి నూరంతల ప్రభు ఇవ్వగలిగిన సమర్థుడని ఇక్కడ దేవుడు తేటగా చెప్పాడు. వాళ్ళ డౌట్ క్లియర్ అయిపోయింది. మనం చాలాసార్లు అనుకోవచ్చు, దేవుని వెంబడిస్తున్నాము, మనకి ఇప్పుడు ఏమి కనబడట్లేదు, మనకి ఏమి జరగట్లేదు అనుకోవచ్చు. నీ శ్రమ, నీ కష్టము, నీ పరిచర్య అంతా కూడా లెక్కించబడుతుంది కదా. ఒక జీతగాడు నెలకొక్కసారి జీతం తీసుకునేవాడు, వాడు ఏ రోజుకి ఆ రోజు జీతం ఇచ్చేయాలని ఎదురు చూడలేడు కదా. ఆ నెలంతా కష్టపడితే ఆ నెలాఖరికి అతనికి జీతము వస్తుంది. రోజు జీతం రావాలని వచ్చిందా? నెలంతా చేసిన జీతం అంతా ఒక రోజున యజమానుడి దగ్గర. అలాగే క్రైస్తవుడు, దేవుని బిడ్డలు, దేవుని రాజ్యంలో, దేవుని పరిచర్యలు, దేవుని సేవలో ఉన్నటువంటి ఎవరైనా సరే వారి కొరకు జీతము ఏర్పాటు చేయబడి ఉంది. వారి క్రియల చొప్పున ఆయన వారికి జీతమును తీసుకుని వస్తున్నాడు. కనుక మన జీతం ఎక్కడికి పోదు. కనుక దేవుని రాజ్యములో ఏమీ తక్కువ లేదు, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అది అర్థం కాలేదు. భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ఆయనకి ఎన్నెన్నో వాక్య జ్ఞానం ఉంది, భక్తి ఉంది, కానీ ఈ విషయంలో గ్రహింపు లేనివాడుగా ఉన్నాడు. ముండ్ల పొద నేల, వాక్యానికి స్థలం ఇవ్వలేని నేలగా ఉంటా ఉన్నది ఆ హృదయం. ఆస్తి పోయింది, పరలోకము పోయింది. కనుక పిల్లలు, ఇది ఏం చేసింది అంటే తన ఆత్మను అణిచేసింది. ఆత్మను దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆ యొక్క ఆస్తి అణిచివేసి, ఇదనమాట ముండ్ల పొద నేల. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దేవుని వాక్యం సెలవుస్తుంది. 1 తిమోతి పత్రిక
6 అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. ధనము సమస్తమైన కీడులకు మూలము. ధనము ద్వారానే సమస్యలన్నీ కూడా ఎక్కువ శాతం. ధనము లేకపోతే సమస్య, ధనం ఉంటే ఒక సమస్య. ధనం ఉంటే ప్రవర్తన మారిపోద్ది, ధనం ఉంటే పరిస్థితులన్నీ మారిపోద్ది, ధనం ఉంటే ఎవరు కూడా లెక్క చేయని పరిస్థితి. గర్వము, అహంకారము, నరహత్యలు, వ్యభిచారము అన్నీ కూడా ఈ ధనములో నుండే పుట్టుకొస్తూ ఉంటారు. కనుక చూడండి, ఆత్మను ఆర్పివేసేదిగా ఉంది ఇక ఐశ్వర్యము. తర్వాత మనం ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే ఆకాను మనం చూస్తాం. ఆకాను కూడా కానాన్లో ప్రవేశించాడు, యెహోషువతో పాటు వచ్చాడు. కానీ ఇక్కడ యెరికో పట్టణంలో ఏదైతే చేయకూడదో, తీసుకోకూడదో చూడండి. ఒకసారి మనం యెహోషువ గ్రంథము 6 అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 6 అధ్యాయము 18వ వచనం. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. ఇది అక్కడ ఇవ్వబడిన ఆజ్ఞ. అది శపించబడింది కనుక మీరెవరు ముట్టుకోవద్దయా అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆకాను ఏం చేశాడు? అక్కడ గొప్ప విజయం వచ్చింది. తర్వాత జయించేశారు ఆ పట్టణాన్ని. ఆ పట్టణంను జయించిన తర్వాత అందరూ చూస్తున్నారు, చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, బంగారము వెండి అన్నీ కనబడతా ఉన్నాయి. కానీ వాళ్ళందరూ ఏం చేశారు? భయపడ్డారు. ఇది శాపగ్రస్తమైనది కనుక ఇది మనం ముట్టకూడదు, దీని అంతటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? దేవుని ధనాగారంలో పెట్టాలని చెప్పి అలా అందరూ కూడా జాగ్రత్త పడ్డారు. కానీ ఆకాను ఏం చేశాడు? ఆయనకి తెలుసా లేదా ఆజ్ఞ? ఆజ్ఞ తెలుసు అంటే దేవుని వాక్యము తెలుసు అన్నమాట. అంటే దాని వెనక శాపం ఉందని తెలుసు, దాని వెనక మరణం ఉందని తెలుసు, దాని వెనక నష్టం ఉందని తెలుసు. కానీ కావాలి. ఆయన కూడా ఇశ్రాయేలీయుడే, ఆయన కూడా ఆ కానానులో ప్రవేశించడానికి యోగ్యుడిగానే ఉన్నాడు, భక్తిపరుడే, అందరితో పాటు అందరితో కలిసి ఉన్నవాడే. కానీ హృదయంలో వాక్యానికంటే, అంటే దేవునిచ్చిన ఆజ్ఞ కంటే ఎక్కువగా మనసు ఎక్కడుంది? బంగారము, వెండి, షీనారు వస్త్రము, ఈ మూడు ఆయన కనబడ్డాయి. ఇంత బంగారాన్ని నా జీవితం అంతా కష్టపడినా నేను సంపాదించలేను కనుక ఏది ఏమైనా సరే ఇది మాత్రం నేను తీసేసుకోవాలి. ఒకవేళ వస్తే శాపం నాకు వస్తుంది, నాకు వచ్చినా పర్వాలేదు శాపము, నా బిడ్డలన్నా బాగా బ్రతుకుతారు, నా కుటుంబం అయినా బాగుంటుంది కనుక ఆ శాపం నాకు వచ్చినా పర్వాలేదు, ఇదంతా నా బిడ్డలకి ఇచ్చేస్తే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు అనుకుంటున్నాను అని తెచ్చేశాడు. మొత్తం తీసుకొచ్చి పెట్టేశాడు కదా. ఈ రోజుల్లో మనుషులు కూడా అదే చేస్తూ ఉన్నారు కదా. కొంతమందిని ఏదైనా ఒక వ్యక్తిని చంపేయాలి అంటే కొన్ని కోట్లకు మాట్లాడుకుంటారు ఒక మనిషిని కదా. మాట్లాడుకుని నువ్వు మానవ బాంబుగా తయారవ్వాలి అంటే వాళ్ళు కొన్ని కోట్లకు మాట్లాడుకుని, ఎందుకు మాట్లాడుకుంటారు? ఈ కోట్లు నా కుటుంబానికి ఇస్తే నా పిల్లలు, నా భార్య అందరూ కూడా సౌఖ్యంగా బాగుంటారు కనుక వాళ్ళు బాగుంటే చాలు, నేను చచ్చిపోయినా. చూసారా ఎలాంటి మనసు ఉంటుందో? ఇంటి యజమానుడికి ఏ మనసు ఉంటుంది? నేను కష్టపడ్డా పర్లేదు కానీ నా కుటుంబము కష్టపడకూడదు. అందుకని ఏం చేస్తారు? ఇలాంటి కోట్లకు వేరం ఆడుకుని వాళ్ళు చనిపోతారు, ఆ డబ్బు తీసుకొచ్చి పిల్లలకి ఇస్తారు. అలాగే ఇక్కడ ఆకాను కూడా చేసింది ఏంటి అంటే, నేను పోయినా పర్వాలేదు కానీ అది నా పిల్లలు బాగుంటే చాలులే అనుకున్నాడు. కానీ జరిగిన విషయం వేరొకటిగా ఉంది. చూడండి, ఆ బంగారాన్ని ఆశించాడు, శాపగ్రస్తమని తెలిసి కూడా తీసుకున్నాడు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గాయకునుడు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించడం లేదు, దేవుని మీద ప్రేమ లేదు, దేవుని ఆజ్ఞ అంటే ఆయనకి లెక్కలేదు. దేవుడు వద్దన్నా కూడా నేను చేసేస్తాను అంటే వాక్యమును కంటే కూడా దేవుని కంటే కూడా మనసు ఎక్కడుంది? ఆ బంగారం మీదే ఉంది కనుక ఆ శాపగ్రస్తమైంది తెచ్చుకున్నందువల్ల జరిగిన విషయం ఏంటి? పెద్ద గొప్ప అహాయి పట్టణం మీదకి వెళ్ళారు. తర్వాత హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయారు. 36 మంది
చనిపోయారు. 36 కుటుంబాలు ఎంత దుఃఖంలోకి వెళ్ళిపోయి ఒక్క ఆకాను పాపమును బట్టి. అప్పుడు యెహోషువ ఏడుస్తున్నాడు, ప్రభా ఎందుకు ఇలా జరిగింది? ఎక్కడ ఏడుస్తున్నాడు? వాళ్ళకి చెప్పుకుని ఏడవట్లేదు కదా. మనమైతే ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తాం? వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి ఓ అని ఏడుస్తూ ఉంటాం. అలాగే ఏడ్చినందువల్ల ఉపయోగం లేదు. అయితే యెహోషువ ఎక్కడ ఏడుస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు, ప్రభా ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు యెహోషువ దేవునితో చక్కటి సంబంధం కలిగిన వ్యక్తి కనుక ప్రభు అన్నాడు, ఎందుకు నువ్వు ఏడుస్తావు? పాళెములో పాపం ఉంది, దాన్ని తీసేంత వరకు మీకు జయము రాదు. పాపం ఎక్కడున్నా సరే జయము రాదు. పాపం ఉన్న చోట అపజయము, పాపం ఉన్న చోట మరణము, పాపం ఉన్న చోట ఆ దుఃఖము, వేదన, ఆ పాపం తీసేంత వరకు నేను జయం ఇవ్వలేను అని చెప్పాడు. అప్పుడు యెహోషువ ఆ యొక్క పరిస్థితి అంతటిని మొత్తం ఎవరైతే ఎక్కడైతే ఆ పాపం ఉందో దాన్ని వెతికి వెతికి పట్టుకున్నాను. అయినా కూడా చివరి వరకు ఒప్పుకోలే. అయ్యయ్య గారు, నన్ను ఎవరో చూడలేదు, నేను చేసిన తప్పు ఎవడికి నరమాత్రుడికి తెలియదు, నేను దొరకను అనుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు, నీ రహస్య పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు రహస్యంగా దాచిపెట్టిన ప్రతి పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. సీక్రెట్గా ఎవరికి తెలియదులే అనుకుంటూ చేయుచున్న అన్యాయపు ఆలోచనలన్నీ దేవుడు చూస్తున్నాడు. అక్రమమైన ఆలోచనలు, ఇతరుల కుటుంబాలను నాశనం చేసే ఆలోచనలు అన్నీ కూడా ఎవరికి కనబడట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట దాయలేవు కదా. ఆకానుని ఎవరు నరమాత్రుడు చూడలేదు. ఆకాను తెచ్చినటువంటి ఆ యొక్క సొమ్ము అంతటిని తన గుడారములో తవ్వి మధ్యలో దాచిపెట్టేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుని కన్నులు ఎవ్వరు కప్పలేరు. ఎప్పుడైతే ఆ పాపాన్ని తొలగించేశారో చూడండి, 7వ అధ్యాయము 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారిని ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలీయులారా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. చాలండి, చూసారా? పాపము లోపల ఉన్నంత వరకు విజయము చూడలేరు, జయము చూడలేరు. ఆ పాపము నిన్ను తరిమి పట్టుకుంటా ఉంటుంది. అతనితో పోయిందా? ఎక్కడైతే పాపము దాచిపెట్టాడో అతనితో పోయిందా? ఆ కుటుంబంతో పోయిందా? కానీ 36 కుటుంబాలు నష్టపోయాయి. అపజయము, సిగ్గు, అవమానం వచ్చింది పాళెమునకు. ఆయా ప్రజలందరికీ ఎంత కష్టం తీసుకొచ్చారు కదా. అతను చనిపోవడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. ఇదంతా ధనాపేక్ష. ఇది ముండ్ల తుప్పల హృదయం లాంటిది. ముండ్ల పొద హృదయము ఎలా ఉంటుందంటే దేవుని వాక్యానికంటే కూడా ఆ హృదయం ఎక్కడుంటుంది? ధనము మీద, ఐశ్వర్యం మీద ఆశలు పెట్టుకున్నాడు. కానీ అదే అతన్ని ముంచేసింది, అదే అతన్ని నాశనం చేసింది. ఆ పాపము పట్టుకున్నారు అతన్ని, అతని భార్యను, పిల్లలను, తనకున్న కలిగిన ఆస్తి జీవరాశులన్నీ తీసుకుని వెళ్ళి ఆ కోరులో రాళ్లతో కొట్టి చంపి తగలబెట్టేశారు. చూసారా ఎంతసేపు ఆనందించాడు దాన్ని? దేవుని వాక్యానికి స్థలం ఇచ్చి ఉండుంటే, దేవుని మాటకు లోబడి ఉండుంటే, అరే ఇది శాపగ్రస్తమైంది, ఇది మంచిది కాదు, ఇది నాకు కష్టము తీసుకొస్తుంది, దీనివల్ల నాకు నష్టం వస్తుంది అని దేవుడు హెచ్చరిక చేశాడు కనుక దీని జోలికి పోను అని కనుక వెళ్ళిపోయి ఉంటే హ్యాపీగా కుటుంబంతో సంతోషంగా ఉండుండేవాడు. అపజయం అనేది ఉండేది కాదు. కనుక పిల్లరా, వీరు దేవుణ్ణి నమ్ముతారు కానీ వాక్యాన్ని వింటారు కానీ దేవుని మీద దేవుని కంటే కూడా ఏమి నమ్ముతారు? దేవుణ్ణి నమ్ముతారు కానీ దేనికంటే? ఆస్తి కంటే ఎక్కువ కాదు, దేవుని కంటే ఎక్కువ ఆస్తినే నమ్ముతారు, డబ్బును నమ్ముతారు. ఆస్తి మీద, సంపాదన మీద వాళ్ళు నమ్మకం ఉంచుకుంటారు కనుక వాళ్ళ హృదయాలు ముళ్ళ హృదయాలు. వాళ్ళ హృదయాలు దేవుని దృష్టికి ముళ్ళ హృదయాలుగా ఉంటాయి. ఇలాంటి వారు ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తూ ఉంటారు.
దేవుని వాక్యాన్ని లోపల ఎదగకుండా చేసే ఈ ఐహిక విచారాలకు లోబడిపోయేవాళ్ళు ఇతరులకు ఏం చేస్తారు? కలిగించేవారు, ఇతరులకు నష్టం కలిగించేవారుగా ఉంటారు. పైకి మాత్రం చాలా మంచిగా ఉంటారు. చూడండి ఒక మాట, మీకా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచి కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు. నీ కాపురుల దినము, నీవు శిక్ష నందు దినము వచ్చుచున్నది. అప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితులని నమ్మి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని వాక్యంలో ఏం చెప్పబడి ఉన్నది? 4వ వచనం, వారిలో మంచివారు అనబడిన వారు కదా, మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు అనబడిన వాళ్ళు ముండ్ల కంచి కంటెను ముండ్లు ముండ్లుగా నొందురు. అంటే మంచిగా ఉంటారు పైకి, కానీ లోపలంతా ముళ్ళే కదా. చాలామంది మంచిగా బయటికి నవ్వుతానే చురకలేస్తూ ఉంటారు. కొంతమంది నవ్వుతా ఉంటానే అంటిస్తూ ఉంటారు, ఒక్కొక్క బాంబు వేస్తూ ఉంటారు. చూడండి, ముండ్ల వంటి వాళ్ళు దేవుని వాక్యము లోపల లేకపోతే, దేవుని వాక్యానికి భయపడే వాళ్ళుగా ఉండకపోతే, వారి నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా ముళ్ళ కంచెలాగా గుచ్చి మాట్లాడేదిగా, గుచ్చేదిగా, నాశనం చేసేదిగా ఉంటుంది. ఇతరులకు అభ్యంతరం కలిగజేసేవారుగా ఉంటారు. ప్రియరా, ఇక్కడ ముండ్ల పొద హృదయము రేపటిని గూర్చి ఐహిక విచారములు, జీవన సంబంధమైన విచారములు అంటే రేపటిని గూర్చిన చింతలు. రేపటి గురించి ఎవరైతే చింతిస్తారో ఈరోజు పొందవలసిన దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. ఈరోజు పొందాల్సిన దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. కనుక ఆత్మీయంగా ఫలించకుండా దేవుని వాక్యము వాళ్ళని అణిచివేస్తాయి. ఈ ఆలోచనలు, ఈ చింతలు వాక్యానికి స్థలము లేకుండా చేస్తూ ఉంటారు. దేవుని గురించిన ఆలోచన రాదు. మీ చింత యావద్దు ఆయన మీద వేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే భారం అంతా మన మీద వేసుకుని ఏదో మోసేస్తున్నాం అనుకుంటా ఉంటారు. ఈ చింతలు అయ్యో ఈ భారం ఆ భారం అనుకుంటారు, కానీ దేవుని దగ్గర రాకుండా, దేవుని సన్నిధిని, దేవుని యొక్క ముఖకాంతిని వెతకకుండా, పరిష్కారం వెతకకుండా వాళ్ళే ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఫలము ఉండదు, ఇటు జయము ఉండదు. కనుక ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఆది సంఘములో, నమ్మకమైన సంఘములో, పేతురు గారి సంఘములో కదా. పేతురు గారి సంఘం అనగానే ఎలాంటి సంఘం అది? పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘము. ఆ సంఘంలో ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబంలోకి ఒక దురాశ వచ్చింది కదా. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు? తమకు కలిగిన ఆస్తులు కాకుండా, వాళ్ళు ఉంచుకున్నవి కాకుండా చరస్థిరాస్తులను అమ్మి, అంటే వాళ్ళు ఉంచుకొని మిగతాది అమ్మి దేవుని సేవ కొరకు ఇచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ అననీయ సఫీరా అనేటువంటి ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కొంత ఉంచుకుని ఇచ్చారు కదా. మనం ఏం చేద్దామంటే మనం కూడా అలాగే సగం ఉంచుకుని సగం ఇచ్చి ఆయన దగ్గర ఏం చెప్దాం, మొత్తం ఇచ్చేద్దాం చెప్దాం అంటే అందరికంటే నేనే గొప్ప విశ్వాసిని అని చెప్పుకుందాం అనుకున్నాడు. అనుకుని ఏం చేశారు? ఇద్దరు మాట్లాడుకుని సగం దాచిపెట్టుకున్నారు. సగం తీసుకెళ్ళి పేతురు దగ్గర పెట్టి, అయ్యా ఇగో మా పొలం కూడా అమ్మేశాం, దేవుని కొరకు వాడండి అయ్యా అని చెప్పించాడు. ఏమయ్యా ఇంతకే అమ్మేవా అనగానే ఇంతకే అన్నాడు. ఏమయ్యాడు? అక్కడికక్కడ పడి చనిపోయాడు. చనిపోయాడు అంటే అక్కడ అందరికి అర్థమైపోతుంది కదా. ఏమర్థమవుద్ది? ఏదో సమస్య ఉన్నది. ఏంటి ఒక్క మాటలో చచ్చిపోయాడు ఏంటి? ఏదో తప్పు ఉంది ఇక్కడ, అర్థమైపోయింది. అబద్ధం ఆడాడు. పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మకు విరోధంగా ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అని సఫీరా దగ్గర అన్నాడు. మళ్ళీ సఫీరా వచ్చింది, ఆమె కూడా ఏం చెప్పింది? ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాము. పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నారు మీరు అనగానే ఆమె కూడా అక్కడికక్కడ పడి చచ్చిపోయింది. ప్రియులారా, అబద్ధము, పరిశుద్ధాత్మ దేవునికి అబద్ధం ఆడినటువంటి వ్యక్తులు పరలోక రాజ్యంలో వెళ్తారా?
ఇప్పుడు దాచిపెట్టిన ధనము, ఇంటికాడ దాచిపెట్టుకున్న ధనం ఏమైనా సహాయపడతా? ఇప్పుడు సహాయపడదు. చూడండి, ఇవి ఏం చేసింది? ఈ ధనము, ఈ యొక్క ఐహిక విచారము, ఈ యొక్క ధన మోసము వారి ఇద్దరి ఆత్మలను ఆర్పివేసింది. దేవుని రాజ్యానికి వెళ్లకుండా, పరలోకంలో సంతోషించకుండా నాశనం చేసేసింది. సరే, ఐహిక విచార, రేపుడి గురించిన చింతలు, దాచుకుని ఏదో చెప్పు, నేను దాచుకున్నానయ్యా, అంతా ఇవ్వలేదు, సగం ఇచ్చాను, సగం నేను ఉంచుకున్నాను, యథార్థంగా చెప్పొచ్చు కదా. నిన్నెవరు కాదన్నారు? అసలు నిన్నెవరు ఇవ్వమన్నారు? నిన్నెవరు బలవంతం పెట్టారు అసలు ఇవ్వడానికి? తమకు తామే దురాశ, పేరాశ. అలాగా వాళ్ళిద్దరూ కూడా నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక ఈ ఆందోళనలు, భవిష్యత్తు భయాలు మన విశ్వాసాన్ని అణిచివేస్తాయి. సంపాదనలో మునిగిపోవడం మన దృష్టిని దేవుని నుండి దూరం చేస్తాయి. తాత్కాలికమైన సుఖాలు మన ఆత్మీయ లక్ష్యాలను మసకబారేటట్టు, అంటే ముద్దుబారిపోయేటట్టు చేస్తాయి. దేవుని వాక్యాన్ని గుండెల్లో పెంచుకొని ఆచరణలో చూపినప్పుడే నిజమైన ఫలభరితమైన జీవితం ఉంటుంది. కనుక పిల్లరా, ఈ ముండ్ల పొద నేల లాంటి హృదయము ఒకవేళ మనలో ఉన్నదేమో. వాక్యం వింటున్నాం, వాక్యం వింటారు, ప్రార్థనలు చేస్తారు, కానీ మనసు ఎక్కడుంది? లోకం మీద ఉంది, ఆస్తి మీద ఉంది. కనుక దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకే ఆస్తి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. దుర్లభము అంటే దాని మీద మనసుంచిన వారికే దుర్లభం, కానీ దేవుని మీద మనసుంచిన వారికి దుర్లభము కాదు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అబ్రహాము చాలా ధనవంతుడు, ఆయన లేడా? ఇప్పుడు పరలోకంలో లేడా? అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నది ఎవరు? లాజరు. అంటే ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన ధనవంతుడు కాదా? ఆయన మనసు ఎక్కడుంది? ధనం మీద లేదు ఆయన మనసు. సొంత కుమారుడి మీద ఆయన మనసు లేదు కదా. ఒక్కడే కుమారుడు. నాకు బలిచ్చేవయ్యా అంటే రెడీ, నువ్వే నాకు కావాలి దేవా, నా మనసు నీ మీద ఉంది, నా కుమారుడి కంటే, నా కుటుంబం కంటే, నా ఆస్తి కంటే నీవే నాకు ఎక్కువ కదా. సొంత కుమారుడు లేక పుట్టిన కుమారుడిని ఇచ్చామంటే నేను ఇచ్చేస్తా రెడీ అంటే ఏంటి? ఆయన మనసు ఎక్కడుందండి? దేవుని మీద ఉన్నది. అంటే దేవుడు టెస్ట్ చేశాడు, అంతేగాని ఆయన నరబలను కోరేవాడు కాదు. ఆయన చివరి వరకు, కత్తి పైకెత్తేంత వరకు నీ హృదయం ఎలాగుంటుందో పరీక్షించాలనుకున్నాడు, పరీక్షించాడు. అప్పుడు అన్నాడు, ఆగు అబ్రహామా, ఆగు, చాలు, ఇప్పుడు నీతిమంతుడు అని నాకు అర్థమైపోయింది. దేని మీద ఉంది ఆయన మనసు? సొంత కుమారుడి మీద ఆయన మనసు లేదు, ఆస్తి మీద తన మనసు లేదు. ఆయన మనసు అంతా దేవుని మీద ఉన్నది. దేవుని మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి తప్పు చేయలేడు, పాపము చేయలేడు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించలేడు, అబద్ధాలు ఆడలేడు, మోసం చేయలేడు, కపటంగా ప్రవర్తించలేడు. కానీ ఈ ముండ్ల పొద హృదయము కపటంగానే ఉంటుంది. ముండ్ల పొద హృదయం అంటే వాక్యము ఫలించదు, వాక్యము క్రియ చేయదు. విన్నట్టుగా వింటారు, చేస్తానే ఉంటారు, వింటారు, అబద్ధాలు ఆడుతారు, వింటారు, మోసం చేస్తారు, వింటారు, వాక్యం వింటానే ఉంటారు, కపటంగా ప్రవర్తిస్తూనే ఉంటారు. ఇది ముండ్ల పొద నేలకు సాదృశ్యమైన హృదయం. అయితే ఈ మూడు నేలలు, మూడు హృదయాల గురించి మనం చూసాము. వీటిలో ఏ హృదయం లాగా మన హృదయం ఉన్నదో పరిశీలన చేసుకుని దిద్దుకొని ప్రభువుని మనం పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర, ప్రభు ఇది నా స్థితి అని మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితాన్ని మరలా ఫలభరితమైన జీవితం ముండ్ల పొదలైనా సరే ఆయన పీకి వేస్తాడు. నేను యుద్ధము చేయువాని వలె దానిలో ప్రవేశించి దానిని నరికి వేస్తాను. ఆ యొక్క ముండ్ల తప్పులు, ఆ యొక్క దోలగొండ చెట్లన్నీ కూడా ఏం చేస్తాడు? యెషయా గ్రంథంలో ఉంటుంది, ఒడిగా దానిలో ప్రవేశించి దాన్ని నరికి వేస్తాను. ఒకవేళ మనం దేవుని యొక్క మనం నిజంగా మన హృదయాన్ని ఒప్పుకుంటే, అవును ప్రభా, ఇంతకాలం నుంచి నేను వాక్యం వింటున్నాను, చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాను, సంవత్సరాల వాక్యం వింటున్నాను, ఏ ఒక్క పండు, ఏ ఒక్క పూత, ఏ ఒక్క ఆశీర్వాదం ఉన్నదా అంటే ఏమీ కనబడడం లేదు ప్రభా,
నేను ముండ్ల పొద హృదయం లాగానే ఉన్నది, ఇలాగ ఉండటం నాకు ఇష్టం లేదు ప్రభా అని మనం తగ్గించుకుని ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితాన్ని దేవుడు మార్చగలడు. దేవుడు అలాంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఒక నిమిషం దేవుని సన్నిధిలో. ఎలాగుంది మన హృదయము? ముండ్ల పొద నేలలాగా ఉన్నదా? వినడానికి వింటున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, కానీ హృదయములో ఏమైనా దేవుని కొరకు ఒక ఫలమైనా ఫలించే స్థితి ఉందా? లేకపోతే నీ కోరికలు అణిచివేస్తున్నాయా? నీ కోరికలు, నీ ఆస్తి మీద ఉన్న మనస్సు దేవుని వాక్యాన్ని ఎదగకుండా చేస్తూ ఉన్నాయా? దేవుని యొక్క మాటలను ధ్యానించకుండా సమయం లేకుండా చేస్తూ ఉన్నాయా నీ ఆస్తి? ప్రభువా నన్ను క్షమించండి అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ లోకం ఐశ్వర్యం ఉండవచ్చు, కానీ ఐశ్వర్యం మమ్మలను నిత్య జీవానికి చేర్చదు. అది మా కంట్రోల్లో ఉండాలి, మేము దానిని ఏలాలి. ప్రభువా, మేము నీ కంట్రోల్లో ఉండాలి, మీ చిత్తానికి లోబడాలి. అటు కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాను. ప్రభువా, మేము ఎక్కడా కూడా ఐశ్వర్యానికి, ఆస్తి మీద మా మనసులు కాకుండా మా మనస్సులు నీ మీద ఉండటానికి సహాయం చేయండి. మా గురి మీరై ఉండాలి ప్రభువా. తండ్రి, అబ్రహాముకున్న ఆ గురి వంటి గురి మాకు దయచేయండి. ఈ లోకంలో ప్రభువా ఏది మాకు శాశ్వతము కాదు ప్రభువా. నీ నిత్య రాజ్యమే మాకు చివరి శాశ్వతమైనది. అటువంటిది అదే మా గొప్ప ఆశీర్వాదము ప్రభువా. అట్టి కృపను మాకు దయచేసి ఆయన నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరే మహిమ పొందండి, మా హృదయాలను సిద్ధపరిచి మహిమ పొందమని, జయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.